ఉత్తరాంధ్రలో కూటమికి ఎదురుదెబ్బ. రైజ్ అనే సెఫాలజీ సంస్థ నిర్వహించిన ప్రాథమిక సర్వేలో రైజ్ CEO ప్రవీణ్ పుల్లట ఫ్రమ్ శ్రీకాకుళం అనమాట. సో ఆయన అక్కడి నుంచి మొదలెట్టుకొచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 34 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఈ 34 అసెంబ్లీ సెగ్మెంట్లో 17 వ్యతిరేకత, అందులో 9 ఫర్ ష్యూర్ ఆయన చెప్పడం స్పష్టమైన వ్యతిరేకత, 9 మంది మీద తీవ్రమైన వ్యతిరేకత. స్పష్టమైన వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత, 17 మంది మీద ఓకే అపోజిషన్ బాగా పెరిగింది, డిస్సెంట్ పెరిగింది, అసంతృప్తి పెరిగింది. అసంతృప్తి పెరిగితే అది వ్యతిరేకత అయిపోతుంది. అది మరీ పెరిగితే తీవ్రమైన వ్యతిరేకత అవుతుంది. అలా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్ళు 9 మంది. 9 మందిలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, యాజ్ వెల్ జనసేన కూడా ఉంది. సో ఇది ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదే రైస్ సంస్థ ఎన్నికల ముందర 2024 ముందు ఒక రంగా తెలుగుదేశాన్ని ఇట్టా భుజాన వేసుకుని తిప్పింది, మొత్తం తిప్పేసింది, మోసింది, పల్లకి మోసినట్టు మోసింది. ఆ రోజు ఆయన నిందించారు అందరూ, తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేశాడు, కావాలని రిజల్ట్ ఇచ్చాడు. మరి ఇవాళ అలా మోసినోడు మరి ఈ రిజల్ట్ ఎందుకు ఇస్తున్నాడు? పైగా ఇంకో మాట అన్నాడు చివరిలో, మొత్తం 4 ప్రాంతాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మొత్తం ఎమ్మెల్యేల జాబితా మీకోసం త్వరలో స్టే ట్యూన్డ్ అని ఆయన ట్వీట్ చేశాడు. అంటే ఈ వ్యతిరేకత కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం కాలేదు, ఉన్న 175 సెగ్మెంట్లో 124 మీ చేతిలో ఉన్నాయి. ఆ 124 సెగ్మెంట్లో అన్ని చోట్ల ఈ వ్యతిరేకత అలా విస్తరించింది, అమీబా మాదిరి విస్తరించింది మీ పనితీరు మీద అని. నిన్న 2 రోజుల క్రితం మనం ఆడుకున్నాం, 2-3 రోజుల క్రితం కేకే సర్వే, ఆయన ఏకంగా 134 సీట్లు వస్తాయి తెలుగుదేశానికి అని చెబితే పాపం ఆయన మీద ఆ రోజు రాళ్ళు వేశారు. ఏది తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసాడు. మరి వాళ్ళ అదే ఆయన చెబుతున్నాడు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్రమశిక్షణతో జరిగిన అవినీతితో పోలిస్తే ఈ ఒక్క ఏడాదిలోనే అవినీతి దాటిపోయింది. ఒకవేళ అవినీతి జరగలేదు అని ఎవరన్నా అనుకుంటే అది 100% అబద్ధం. 100% జరగలేదనటం 100% అబద్ధం, పక్కాగా జరిగింది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కొత్త స్కీమ్కి అలవాటు పడ్డారట. ఆయన మెన్షన్ చేసింది ఒక 44 నుంచి 45 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత. ఖచ్చితంగా ఇంటికి సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోవాల్సిన వాళ్ళు 19 మంది ఎమ్మెల్యేలు ఆయన చెప్పారు. ఈయన ఉత్తరాంధ్ర వరకే 34 సెగ్మెంట్లు తీసుకుంటే ఇక్కడే 17 మంది తేలారు. అంటే సగం మంది, 34 సగం 17, సగం మంది మీద వ్యతిరేకత ఉందంటే ప్రభుత్వం సీటు కింద బాంబు పెట్టినట్టే కదా. అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత, అంత అసంతృప్తి ఎందుకు వచ్చింది? మరి ఇన్ని పథకాలు పెడుతున్నారు, వృద్ధులకి పెన్షన్లు పెంచేశారు, జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు 5 ఏళ్ళు చేయలేంది జస్ట్ చిటికలో చేసి చూపించారు, ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, రేపు పొద్దున ఫ్రీ బస్ అంటున్నారు. ఇన్ని చేసిన అసంతృప్తి ఎందుకుంది? మట్టి దగ్గర, ఇసుక దగ్గర, లిక్కర్ దగ్గర, రియల్ ఎస్టేట్లో భూముల దగ్గర జరుగుతున్న దందా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఆ రోజు కూటమికి తెలుగుదేశానికి ప్రత్యేకంగా అనుకూలంగా ఇచ్చారని వీళ్ళ మీద నిందలు వేశారు, వైసీపీ వాళ్ళు రాళ్ళు వేశారు. మరి వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు ప్రజల మధ్య ఉన్న అంశం తీసుకొచ్చి చెప్పారు. కానీ ఇందులో వాళ్ళు కొత్తగా వాళ్ళేమి ఐన్స్టీన్ మాదిరి, ఆర్కిమిడిస్ మాదిరి, పైథాగరస్ మాదిరి కనుక్కొని చెప్పిందేం కాదు. ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజలు ఏ అంశాల మీద మాట్లాడుకుంటున్నారనేది. కేకే గారు అయితే 36 అంశాల మీద మాట్లాడారు. ఆయన 12వ తేదీన మొత్తం ఇలా పరుస్తున్నాడు, మొత్తం అందరి జాతకాలు పరుస్తున్నాడు. ఈయన కేవలం 34 మంది జాతకాలే ఆయన వెరిఫై చేశారు. వాళ్ళ గ్రహస్థితులు, మరి ఏ గ్రహం ఎక్కడుంది, ఏ గడిలో ఉంది, ఏ గడిలో ఉంటే అలాంటి రిఫ్లెక్షన్ వస్తుంది, ఇంపాక్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఈయన ప్రవీణ్ పుల్లట గారు రైస్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇంత జరుగుతున్న తర్వాత మొన్న జాగ్రత్తగా మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆయన ఒక మాట అన్నారు, 1 టైం ఎమ్మెల్యేలుగా మీరు మిగలమాకండి అన్నారు. ఒక్కసారికే పరిమితం కామాకండి, రెండోసారి ఎలక్ట్ అవ్వాలంటే దాని అర్థం బోళ్ళంత ఉంది. జస్ట్ ఒక సింగిల్ సెంటెన్స్, దాని తాత్పర్యం తీస్తే చాలా 2-3 రోజులు మాట్లాడుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఆయన మీలో మొత్తం ఒక 40 నుంచి 45 మంది ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడారు. కూటమి ఎమ్మెల్యేలు, నాట్ ఓన్లీ తెలుగుదేశం. ఆయన ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఆయన. సో అందరి మీద ఆయనకు సమానమైన బాధ్యత ఉంటుంది. తప్పు తెలుగుదేశం వాళ్ళు చేసినా, జనసేన చేసినా, బీజేపీ చేసినా పిలిచి మాట్లాడుకోవచ్చు. దట్ టు విత్ ద నాలెడ్జ్ ఆఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధరేశ్వరి గారు మాట్లాడుకోవచ్చు. ఆయన పిలిచి ఇండివిజువల్గా పిలిచి చెప్పారు, సంప్రదాయం, సంస్కారం, మర్యాద ఉన్న నాయకుడు కాబట్టి
సీజన్డ్ లీడర్ కాబట్టి, ఆయన సీజన్డ్ పాలిటీషియన్ కాబట్టి అందరి ముందు నేరుగా మాట్లాడితే నొచ్చుకుంటారని భావించి కోపాన్ని నిగ్రహించుకొని అణుచుకొని వ్యక్తిగతంగా పిలిచి భోజనం పెట్టి మరీ చెప్పారు, పెట్టించి మరీ చెప్పారు మీ తీరు మార్చుకోండి అని. మార్చుకోకపోతే ఇదిగో ఇవాళ రైస్ సర్వే ప్రవీణ్ పుల్లట మాట్లాడతారు, ఆల్రెడీ నేను కేకే మాట్లాడారు. రేపొద్దున ఇంకో 10 మంది సర్వే సంస్థలు వచ్చి మాట్లాడతాయి, ఏం చెప్తారు? ఆల్రెడీ ఐఐటిఎన్స్ గ్రూప్ అయితే ఇంతకుముందే వీళ్ళకన్నా ముందే ఒక నెల ముందే రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాని మీద అందులో 71 మంది ఎమ్మెల్యేల్లో ఉన్న ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు అయితే గుర్రుగా ఉన్నారు. ఆయన మీద ఆయనతో ఘర్షణకు దిగి ఆయన మీద దాడి చేయడానికి కూడా ఒకళ్ళిద్దరు ప్రయత్నించారట. సో ఆయన పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి, ప్రయత్నించారని తెలిసింది. మరి ఇవాళ ఈయన ఇచ్చారు, ప్రవీణ్ పుల్లట ఇచ్చారు, కేకే ఇచ్చారు. 71 ఫిగర్ని ఆయన బాగా మదింపు చేసి 44 తీసుకొచ్చి అందులో 19 మంది మాత్రం ఇంటికి పోవాల్సిందని కేకే చెప్పారు. ఈయన ఉత్తరాంధ్రకే పరిమితమైన 34లో 17. ఈ లెక్కన ఈయన ఇచ్చే నెంబరు మరి ఐఐటిఎన్స్ గ్రూప్ ఇచ్చే 71 కన్నా కూడా ఎక్కువ ఉండొచ్చు. అలాగే ఈయన కేకే గారు ఇచ్చిన సర్వే రిపోర్ట్లో ఆ 44 మంది దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. 44 పైన 71 ఉంది. 71 పైన నెంబర్ ఈయన రేపు పొద్దున్న తీసుకురాబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఒక సామెత ఉంది, అవతల వాళ్ళ పరాజయాలు, అవతల వాళ్ళ ఫెయిల్యూర్స్ మీద మేము సౌధాలు కట్టుకుంటామని భావించే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ నచ్చొచ్చుగాక, కానీ బేసిక్గా ఆయన తీరులో ఏం మార్పు లేదనేది కేకే గారి సర్వే కానీ ఈయన సర్వే కానీ రేపు చెప్పబోయే, ఆల్రెడీ ఆయన చెప్పారు, కొంత వివరించారు, శాంతం వివరిస్తారు 12వ తారీఖున కేకే. ఈయన రేపు చెప్పబోయే అంశం జస్ట్ బికాస్ కూటమి ఫెయిల్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అవకాశాలు పెరుగుతాయేమో కానీ బేసిక్గా ఆయన తత్వంలో కానీ ఆయన ఆలోచన ధోరణిలో కానీ ఆయన వ్యవహరించే తీరులో కానీ ఏమాత్రం మార్పు లేదు. స్పష్టం. కోటరీలు పెట్టుకొని ఒక 7-8 అంచెల వ్యవస్థలు పెట్టుకొని ఆయన్ని అప్రోచ్ కావాలంటే ఇబ్బంది పడే ఒక విచిత్రమైన వాతావరణం. ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన మీరే ముఖ్యమంత్రిని భ్రమింపజేసే భజనపరుల బృందం ఆయన చుట్టూ ఉండటం వల్ల వస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అది తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఆయన వన్ వే కమ్యూనికేషనే, ఆయన చెప్పింది చేయటమే కానీ ఇంకొకరు చెప్పింది వినే అలవాటు ఆయనకి లేదు. కాబట్టి అందువల్ల ప్రజలు ఎవరన్నా ఆయన్ని నేరుగా కలిసి మాట్లాడుకుందామంటే అదేమి ఉండదు. అక్కడ ఆ అపాయింట్మెంట్లు కూడా ఎలా ఉంటాయంటే ఆశ్చర్యం వేస్తుంది. రేపు పొద్దున ఈ సర్వేలు ఈ అంశాలన్నీ బయటకు రాబోతున్నాయి. వాళ్ళకి ఒక 4-5 అప్లికేషన్లు పెట్టుకోవాలి, 10-15 ఎగ్జామినేషన్లు అవుతాయి, తర్వాత కల్పిస్తారు, ఓ ఫోటో తీయించి పంపించేస్తారు. ఇక్కడ జరిగేది అది. వేరే చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఒక్కసారి ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆయన చుట్టూనే ఉంటారు కార్యకర్తలు. 75 ఏళ్ల వయసులో సీజన్డ్ పాలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి కార్యకర్తల దగ్గర వచ్చి ఆగుతారు. తన దగ్గరికి పిలిపించుకోరు, ఆయన కార్యకర్తల దగ్గరికి వెళ్తారు. లీడర్ అంటే అలా ఉండాలి. ఆయన నుంచి జగన్మోహన్ రెడ్డే కాదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చెప్తుంటారు కదా, నేను ఆయన నుంచి నేర్చుకుంటూ ఉంటానని. ఎస్, పవన్ కళ్యాణ్ గారు అన్నది నిజమే. లీడర్ ఎలా ఉండాలనేది ఇప్పుడు సమకాలీన రాజకీయ ప్రపంచంలో అన్పారలల్ చంద్రబాబు గారితో పోలిస్తే చాలామంది నేర్చుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈయనకన్నా జూనియర్. అండ్ అప్రోచబిలిటీ ఆస్పెక్ట్ వస్తే చంద్రబాబు నాయుడు గారిని కార్యకర్తలు కలవచ్చు. ఇలాంటి భేషజాలు ఉండవు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్తే వైసీపీలో ఉన్నన్ని భేషజాలు ఉండవు. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్. రేపు పొద్దున ఏం జరగబోతోంది అనేది చూస్తే గనక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనేది ఆయన పిలిపించుకొని మాట్లాడతాడు. మీరు తీరు మార్చుకోకపోతే ఏమైపోతాం. వాళ్ళ అనుకూల మీడియాలోనే ఆ 45 మంది మీద కథనాలు వచ్చినాయి. పేర్లు అనవసరం. జనసేన వాళ్ళు ఉన్నారు, అందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, పేర్లు అనవసరం. ఎలాగా వాళ్ళు రివీల్ చేస్తారు, మనం కంగారు పడక్కర్లా. 30% కూడా మార్కులు రాని వాళ్ళు 70 మంది ఉన్నారని ఐఐటిఎన్స్ గ్రూప్ ఇచ్చిన సర్వే. మీకున్న 175 మందిలో మీరు 164 అయితే అందులో 70 అంటే సగం మందికి పాస్ మార్కులు రాకపోతే మీరు దేక్కుంటూ వచ్చేసారి గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేయబోతారు? అండ్ కూటమిగా మీరు ఉండాలనుకుంటున్నారు. మీ మధ్య గ్యాప్స్ ఉన్నాయి. తెలుగుదేశానికి జనసేనకి మధ్య గ్యాప్ ఎంత వైడ్ అయిందో కేకే గారు చెప్పారు. ఈయన కూడా రేపు సర్వేలో అదే చెప్పబోతున్నారు. 17 మంది గ్యారంటీగా అక్కడ సీట్లు కోల్పోబోతున్నారు. ఒకవేళ వాళ్లే క్యాండిడేట్స్ అయితే 17 మంది డెఫినెట్గా కూటమికి ఎదురు దెబ్బే అని మరి రైస్ సంస్థ CEO ప్రవీణ్ పుల్లట చెప్తుంటే కేకే గారు అయితే చెప్పేశారు. 19 మంది ఇంటికి వెళ్ళిపోవటమే. ఫ్రెష్గా బారక్ ఒబామా ప్రెసిడెంట్గా రిటైర్ అయిన తర్వాత ఒక 2 జతల బట్టలు తన సూట్ కేసులో పెట్టుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఒక 2 గదుల 2 బెడ్రూమ్ ఫ్లాట్కి ఆయన ఎలా షిఫ్ట్ అయిపోయారో అలా షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి మీకు ఉంది అని హెచ్చరిస్తున్నారు. మేల్కొని మార్చుకుంటే, మీ విధానం మార్చుకుంటే
ఎందుకు కేఈ ప్రభాకర్ గారు ఏం చెప్పారు మొన్నటికి మొన్న టీజీ భరత్ గారి గురించి, ఆయన కలవాలంటే ఆధార్ కార్డు కావాలట. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఇంకా మీ లోకల్గా ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చే సర్టిఫికెట్లు, ఇవన్నీ రికమెండేషన్లు అండ్ కులగోత్రాలు ఇన్ని మెన్షన్ చేస్తే కానీ అక్కడ లోపల ఎంట్రీ ఉండదు. అండ్ హౌ డిఫరెంట్ యు ఆర్ టీజీ భరత్ గారు, ఎవరో అలా మీ నాయకుడు, మీ సీనియర్ నాయకుడు కేఈ ప్రభాకర్ 2 నెలలు చూస్తాను మిమ్మల్ని, 2 నెలలు చూసిన తర్వాత మళ్ళీ నేనే రంగంలోకి దిగుతాను. కార్యకర్తలు మిమ్మల్ని కలవాలని వస్తే ఆధార్ కార్డులు అడగటం ఏంటండి? వాళ్ళు మీ మీద మీకు ఓటేసినప్పుడు మీ ఆధార్ కార్డు చూసి ఓటేశారా, తెలుగుదేశాన్ని చూసి ఓటేశారు? వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే కూటమి కార్యకర్తలు, కూటమిలోని మిగిలిన పక్షాల కార్యకర్తలు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని బాగా సఫోకేట్ చేస్తున్నాయి. ఆయన ఆశించిన ప్రభుత్వం ఏంటి, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఏంటి? ఆయనైతే ఆయన ప్రశ్నించుకుంటారు. ప్రశ్నించుకున్న తర్వాత తాను పరికించి చూసుకున్న తర్వాత క్యాడర్స్ దగ్గరికి, లీడర్స్ దగ్గరికి వస్తారు. ముందు లీడర్స్ దగ్గరికి, తర్వాత క్యాడర్స్ దగ్గరికి వస్తారు. ఆయన కార్యకర్తలకి, నాయకత్వానికి ఇస్తున్న భరోసాని అది మనస్ఫూర్తిగా ఆహ్వానించి నిలబెట్టుకోవాల్సిన అవసరం, నెసెసిటీ కార్యకర్తలకి, నాయకత్వానికి ఉంది. మేము జస్ట్ ల్యాప్టాప్లో పనిచేస్తున్నాం, వాట్సాప్లో ఉద్యోగాలు చేస్తున్నామంటే కుదరదు. ఫీల్డ్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన కపుల్ ఆఫ్ డేస్లో ఎలాగో మీటింగ్ పెడతారు, పిలుస్తారు. తీరు మార్చుకుంటారా, లేకపోతే రైజ్ చెప్పినట్టు ఉత్తరాంధ్రలో 17 స్థానాలు కూడపడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే కేకే గారు చెప్పినట్టు 19 స్థానాల్లో జెండా పీకేయడానికి రెడీగా ఉన్నారా?